హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాప్ గురు ఛానల్. ఈరోజు క్లాస్లో మనం లాసో టూల్, మ్యాజిక్ వాండ్ టూల్ ఈ రెండింటి కోసం తెలుసుకోబోతున్నాం. ఇంతకు ముందు క్లాస్లో మనం మార్కీ టూల్ అలానే మూవ్ టూల్ కోసం తెలుసుకున్నాము. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఏంటంటే ఫోటోషాప్లో పర్ఫెక్ట్ గ్రిప్ అనేది రావాలి అంటే A to Z నేర్చుకోవాలి అని చెప్పుకున్నాం కదండి. ఏ టూల్, బి టూల్, సి టూల్ అలా చెప్పుకుంటే బాగుండేది కదా అని ఒక ఫ్రెండ్ అడిగారు. ఏ టూల్, బి టూల్, సి టూల్ అలా నేర్చుకోవటానికి ఇబ్బంది అండి. ఎందుకంటారా? ఏ టూల్ అంటే పాత్ సెలెక్షన్ టూల్. ఏ టూల్ చేయాలి అంటే దానికి పెన్ టూల్ అనేది కావాలి. పెన్ టూల్తో సెలెక్ట్ చేసిన తర్వాత ఏ టూల్ యూజ్ అనేది ఉంటుంది. అలానే బి టూల్ బ్రష్ టూల్, నెక్స్ట్ క్రాప్ టూల్, డి అంటే డిఫాల్ట్ కలర్స్. ఈ మధ్యలో ఏంటంటే ఏ నుండి జెడ్ వరకు వెళ్తుంటే పెన్ టూల్ కాకుండా ఏ టూల్ కోసం తెలుసుకోలేదు. కాబట్టి ఏంటంటే బై డిఫాల్ట్గా ఇచ్చిన దాన్ని బట్టే మనం క్లాసెస్ చెప్పుకుందాం. బట్ ఎప్పుడైతే ఈ టూల్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయో అప్పుడు ఏ టూల్కి ఏది ఫ్రెండ్ టూల్, ఏ టూల్ తర్వాత ఏది యూజ్ అవుతుంది, ఏ టు జెడ్ అనేది అప్పుడు చెప్పుకుందాం. సరేనా? క్లారిటీగా అర్థం కావాలంటే కొన్ని డేస్ ఆగిపోండి. సరేనా? ఇంతకీ ఈ లాసో టూల్ని ఎందుకోసం వాడతాం? మనం ఒక ఫోటోని కట్ చేయటం కోసం లాసో టూల్ని వాడొచ్చా అంటే వాడచ్చు. బట్ పర్ఫెక్ట్గా లాసో టూల్తో కట్ చేయగలుగుతాం అంటే కట్ చేయలేము. మరి ఎందుకు నేర్చుకోవాలండి అని మీరు అనుకోవచ్చు. బట్ నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి ఫోటోలో ఏంటంటే కొన్ని మైన్యూట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఫీమేల్స్కి హెయిర్లో ఫ్లవర్స్ అనేది పెట్టుకుంటారు. వాటిని కట్ చేయాలంటే పెన్ టూల్తో కట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే టైంలో లాసో టూల్తో కట్ చేయడం చాలా సులువు. ఇప్పుడైతే చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయి, వాటిని కట్ చేయడానికి లాసో టూల్ అనేది వాడచ్చు. ఫ్రీ హెయిర్ని కట్ చేయాలనుకున్నప్పుడు చూడండి, ఇలా మనం ఈ ఫ్రీ హెయిర్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం లాసో టూల్ని వాడచ్చు. కంట్రోల్ J, కంట్రోల్ U, అన్సాచురేషన్ తీసేయడము, మోడ్ అనేది మల్టిప్లై చేయడం, ఇవన్నీ రాబోయే క్లాసెస్లో మీకు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ రాబోయే క్లాసెస్లో జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఫ్రీ హెయిర్ కట్ చేయాలి అని అనుకునేటప్పుడు మనం ఫ్రీ హెయిర్ని ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి లాసో టూల్ అనేది యూజ్ అవుతుంది. సరేనా? అలానే ఏంటంటే చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి, వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవడానికి మనకి లాసో టూల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ లాసో టూల్ ఉపయోగం కనుక లేకపోయి ఉంటే మనకి లాసో టూల్ అనేది ఇందులో పెట్టరు. డెఫినెట్గా లాసో టూల్ యూజ్ అనేది ఉంది. కొన్ని సందర్భాల్లో మనం డిజిటల్ పెయింటింగ్ చేసేటప్పుడు ఫ్రీ హెయిర్ని డ్రా చేయాలి, దానికి లాసో టూల్తో డ్రా చేయొచ్చు. సరేనా? ప్రతి దానికి యూజ్ అనేది ఉంది. రాబోయే క్లాసెస్ ఇంకా చాలా నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఫోటోని కట్ చేయాలి, బట్ ఐ విల్ ట్రై. లాసో టూల్తో నేను ఎలా కట్ చేస్తాను చూడండి. లాసో టూల్ అనేది మీరు ఇలా స్టార్టింగ్ పాయింట్ తీసుకొని మళ్ళీ ఎండింగ్ పాయింట్ వరకు మీరు ఆ మౌస్ని విడిచిపెట్టకూడదు. చూడండి, నేను విడిచిపెట్టలేదు కాబట్టి ఇలా సెలెక్షన్ అనేది వచ్చింది. అదే నేను ఇలా సెలెక్ట్ చేసి సగం దూరం వచ్చి నేను విడిచిపెట్టేసరికి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. డెఫినెట్గా ఏంటంటే అలా కాకుండా ఉండాలంటే మ్యాక్సిమం ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫోటోని మనం లాసో టూల్తో కట్ చేసేస్తామా అని ఫ్యూచర్ అంటే కట్ చేయలేము. ఎందుకంటే ఆటోమేటిక్గా కట్ అయ్యేటటువంటి టూల్స్ కూడా వచ్చేసాయి. మాన్యువల్గానే కాదు, ఆటోమేటిక్గా కట్ అయ్యే టూల్స్ కూడా ఉన్నాయి. నేను కంట్రోల్ J అనేది చెప్తున్నాను చూడండి. కంట్రోల్ J అనేది చెప్పాను. ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నాను. షిఫ్ట్ కంట్రోల్ Alt N, న్యూ లేయర్ని తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో ఒకటి పెట్టాను. ఐ థింక్ ఈ బ్లూ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాదు, ఇంకా వేరే కలర్ ఏదైనా. ఓకే, నేను ఈ కలర్ పెట్టానండి. కంట్రోల్ బ్యాక్ స్పేస్. పర్ఫెక్ట్గా కటింగ్ ఉందా అంటే లేదు. బట్ ఇక్కడ సైడ్ కనుక మీరు చూస్తే ఈ కటింగ్ అనేది ఒక బ్లేడ్తో ఒక ఫోటో కట్ చేసి పెడితే ఎలా ఉంటుందో అలానే ఉంది.
బట్ ఇదే టైంలో ఇక్కడ ఫెదర్ అనే ఆప్షన్ ఉంది చూడండి పైన. అలానే ఇక్కడ యాడింగు, సబ్స్ట్రాక్షన్, ఇంటర్సెక్ట్ ఇలా చాలా ఉన్నాయి. ఇవి కూడా యూజ్ అవుతాయి. కొంచెం చూస్తుండండి, ఇక్కడ ఫెదర్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీరు ఒక ఫోటోని కట్ చేసి వేరే బ్యాక్గ్రౌండ్లో పెట్టాలి అనుకున్నప్పుడు ఫెదర్ అనేది ఇవ్వకుండా మీరు పెడితే మీరు ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ ఫోటోని కట్ చేసి పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ ఫోటో తీసుకున్నాను. నేను దీనికి ట్రై చేస్తున్నా అండి. స్పేస్ మీద చేయి పెడితే మీకు హ్యాండ్ టూల్ అనేది వస్తుంది. ఇక్కడ హ్యాండ్ అనేది మిస్ అయిపోయింది. ఇలా నేను సెలెక్ట్ చేశాను, ఓకే. బట్ ఇక్కడ కొంత మైనస్ అయింది, ఇక్కడ కొంత యాడ్ అయిపోయింది, ఇక్కడ కొంచెం మైనస్ అయింది చూడండి. అప్పుడే మీకు ఈ యాడ్ సెలెక్షన్ వీటిని వాడుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీటిని ఇక్కడ మైనస్ చేయాలి అనుకోండి. ఇలా నేను సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మైనస్ అయిపోయింది. అలా కాదు, నేను దీన్ని కలపాలి ఇక్కడ, ఎందుకంటే ఇది మైనస్ అయింది కాబట్టి నేను కలపాలి. జస్ట్ ఈ ఏరియాని ఇలా సెలెక్ట్ చేసుకుంటాను, కలిసింది. ఇలా వీటిని బేస్ చేసుకొని ఓవరాల్గా ఫోటోని మీరు చేయాలంటే డే అంతా కష్టపడితే ఒక 2-3 ఫొటోస్ మీరు మంచిగా కట్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ అవి పర్ఫెక్ట్గా రావు. లాసో టూల్ని మనం చిన్న చిన్న డీటెయిల్స్ని కట్ చేయడానికి వాడతాం, ఫ్రీ హెయిర్ సెలెక్షన్కి వాడతాం. సరేనా, ఇక్కడ చూడండి. ఫ్రీ హెయిర్ కటింగ్ అనేది మీకు రాబోయే క్లాసెస్లో తెలిసిపోతుంది. ఫోటోషాప్లో ఉపయోగపడినటువంటి టూల్ ఏది లేదండి. ప్రతి దానికోసం నేర్చుకోవడం అనేది కంపల్సరీ అండి. మీకు బేసిక్స్ రాకుండా మీరు వర్క్ నేర్చుకుంటే ఇన్ ఫ్యూచర్ ఏంటంటే మీకు మీరు వర్క్ చేస్తుంటారు, కానీ ఎక్కడో ఒక దగ్గర క్లారిటీ మిస్ అయిపోతుంటుంది. చాలా డౌట్స్ అనేవి వచ్చేస్తుంటాయి మీకు. ఆ డౌట్స్ అడిగితే చెప్పేవాళ్ళు ఉంటారు, అది చాలా ప్రాబ్లం అవుతుంది ఇన్ ఫ్యూచర్. బట్ ప్రతి దాన్ని కూడా డీటెయిల్డ్గా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇందులో ఉపయోగపడిన టూల్ ఏది లేదు. ఈవెన్ మనకేంటంటే ఇక్కడ కనిపించే సింగిల్ హెయిర్ కూడా మనం కట్ చేస్తాం రాబోయే క్లాసెస్లో. సరే, నేను ఇక్కడ ఫెదర్ అనేది ఒక ఫోటో కటింగ్ వరకు అయితే మీరు 1.5 ఇవ్వండి, సరిపోతుంది. చాలామంది 1 ఇస్తారు, 1 అనేది కూడా సరిపోదు, 1.5 అనేది కరెక్ట్గా సరిపోతుంది. నేను కంట్రోల్ J చెప్పాను, మెయిన్ ఫోటో నుండి అదొక లేయర్గా వచ్చేసింది. నేను బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఒక న్యూ లేయర్ని తీసుకున్నాను, కంట్రోల్ బ్యాక్ స్పేస్, ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే పెట్టాను. ఓకే, పర్లేదు. అంటే మనం చేసి ఇంతకుముందు ఎలా ఉండేది, ఫోటో ఏంటంటే బ్లేడ్తో కట్ చేస్తే ఎలా ఉంది అలా ఉంది. బట్ ఇది కొంచెం ఓకే, కొంచెం స్మూత్గా ఉంది, బాగుంది. బట్ లాసో టూల్తో ఫోటో కటింగ్ అనేది చాలా కష్టం. బట్ చిన్న డీటెయిల్స్ని కట్ చేయడానికి లాసో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సరేనా, దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. బట్ ఇందులో ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ టూల్స్ కోసం కూడా మనం తెలుసుకుందాము. లాసో టూల్ తర్వాత ఉన్నటువంటి టూల్ ఏంటంటే పాలిగానల్ లాసో టూల్. లాసో టూల్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ విడిచిపెట్టకూడదు, కలపాలి. మీరు మధ్యలో విడిచిపెడితే ఆటోమేటిక్గా అదే సెలెక్షన్కి అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు పాలిగానల్ లాసో అనేది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. నేను పాలిగానల్ లాసో టూల్తో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నాను. ఐ థింక్ యాజ్ యువర్ విష్, ఎవరైనా ఇదిగోండి ఇక్కడ ఒక స్టార్టింగ్ పాయింట్ పెట్టుకున్నాను, ఇక్కడ ఒక ఇలా పాయింట్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాను. నేను మధ్యలో కర్సర్ విడిచిపెట్టినా కూడా నో ఇష్యూ. బట్ ఇది ఎలా వస్తుంది, స్ట్రైట్ లైన్స్గా మాత్రమే వస్తుంది. ఇలా స్ట్రైట్ లైన్స్గా వచ్చి మీరు కట్ చేసి వేరే బ్యాక్గ్రౌండ్లో పెట్టారు అనుకోండి, మీకు ఒకవేళ ఎక్స్ట్రా అయిపోతే డిలీట్ అనే ఆప్షన్ వాడండి, ఆటోమేటిక్గా అది సెలెక్షన్ అయిపోతే. ఇక్కడ ఉన్నటువంటి లాసో టూల్ కానీ, పాలిగానల్ లాసో కానీ, లేదంటే థర్డ్ వన్ ఏంటంటే మ్యాగ్నెటిక్ లాసో ఉంది. వీటన్నిటిలో కూడా మనం ఎక్కువగా ఉపయోగించే టూల్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్ లాసో టూల్. రిమైనింగ్ టూల్స్ ఉన్నాయి కాబట్టి నేర్చుకుంటాం, బట్ ఫ్యూచర్లో అయితే వాటిని ఉపయోగించాం మనం.
జస్ట్ చూడండి, నేను ఇలా సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. దీంతో కటింగ్ ఎలా ఉంది అంటే షార్ప్గా ఎడ్జెస్ అనేవి చాలా షార్ప్గా వస్తున్నాయి. ఒకవేళ మీకు ఎక్స్ట్రా సెలెక్షన్కి వచ్చేస్తే మీరు డిలీట్ అనే ఆప్షన్ వాడుకోండి. ఫోటో కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏ వర్క్ చేయాలన్నా ఫోటోని కట్ చేసుకోవాలి. ఫోటో కటింగ్ ఎంత బాగుంది అంటే మన వర్క్ అనేది అంత బాగుంటుంది. ఫోటో కటింగ్ మీరు అందులో ఫోటో కటింగ్ పర్ఫెక్ట్గా చేయకుండా మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్, స్కిన్ వర్క్, వాట్ ఎవర్ మీరు మిగతా ఏ వర్క్ చేసినా కూడా అది ఒక ఫెయిల్యూర్ వర్క్. ఎందుకంటే మెయిన్ వర్క్ ఏంటంటే మీరు పెట్టే బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే మీరు కట్ చేసి పెట్టినటువంటి ఫోటో అనేది ఫిక్స్ అవ్వాలి. అంటే ఈ ఫోటో అక్కడే ఉన్నట్లుగా ఉండాలి. అలా కాకుండా తీసి పెట్టేటట్టుగా ఉన్న వర్క్ అది ఎంత మీరు చేసినా కూడా అది ఒక ఫెయిల్యూర్ వర్క్. సో నేను ఇలా పాలిగాన్ లాసో టూల్తో ఇలా నేను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎలా వస్తుందంటే ఇంతకుముందు చెప్పుకున్నాంగా, ఒక ఫోటోను మనం బ్లేడ్తో ఫ్రీ హ్యాండ్తో కట్ చేస్తే ఎలా ఉంటుంది, సేమ్ అలానే వస్తుంది. నిజంగా ఇలా ఫొటోస్ కట్ చేయాలి అంటే ఇది ఒక చాలా పెద్ద టాస్క్. ఒక ఆల్బంలో 500 ఫోటోలు ఉంటాయి, 300 ఉంటాయి, 1000 ఉంటాయి, 200 ఉంటాయి. కొన్నిసార్లు సెలక్షన్కి ఏంటంటే 100 ఫొటోసే ఉండొచ్చు. ఫోటో కటింగ్ అందులో 20, 30 లేదంటే 10, 5 వాట్ ఎవర్ ఎన్నైనా కట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి టైంలో ఏంటంటే మనం ఇలాంటి టూల్స్ని వాడుకుంటూ కట్ చేస్తే మన డే అంతా లాస్ అయిపోతుంది. బట్ లెర్నింగ్ టైంలో ప్రతి టూల్ కూడా ప్రతిది కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ బేసిక్స్ అనేవి మీ ఫ్యూచర్ మీరు పరిగెత్తడానికి ఇవే యూజ్ అవుతాయి. ఇవి ఎందుకులే అని చెప్పి మీరు లైట్ తీసుకున్నారనుకోండి, రేపు పొద్దున ఇవే మీకు కన్ఫ్యూజన్స్గా ఉండిపోతాయి. ఆ కన్ఫ్యూజన్స్ అనేవి మీరు పెట్టుకోకండి. ప్రతి దాన్ని ప్రాక్టీస్ అయితే చేయండి. ఫోటోషాప్ అనేది ఒక పెద్ద సముద్రం, ఎంత నేర్చుకున్నా ఉంది. మీరైతే ఈ బేసిక్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. స్టార్టింగ్ పాయింట్ని ఎండింగ్ పాయింట్ని నేను ఇలా కలిపాను. ఎప్పుడైతే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కలిసిందో ఆటోమేటిక్గా సెలక్షన్ అయితే వచ్చింది. నేను ఒకసారి ఫెదర్ ఇస్తున్నాను చూడండి, 1.5. కంట్రోల్ జే అంటే డూప్లికేట్ లేయర్ అనమాట. నేను బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక న్యూ లేయర్ని తీసుకున్నాను. ఐ థింక్ వేరే కలర్ అయితే పెడుతున్నాను. కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఫోటో కట్ అయింది, ఎలా ఉంది అంటే షార్ప్గా ఉంది, అంటే ఏదో రఫ్గా కట్ చేసినట్టుంది. మీరు ఇలా దీన్ని ఏ బ్యాక్గ్రౌండ్లో పెట్టినా కూడా అది పర్ఫెక్ట్గా ఫిట్ కాదు. కాబట్టి ఏంటంటే పాలిగానల్ లాసోని కూడా మనం ఉపయోగించము. నెక్స్ట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ లాసో టూల్ అనేది ఉంది. ఇది చూడండి, మీరు కట్ చేయక్కర్లేదు, బై డిఫాల్ట్గా అదే కట్ చేస్తుంది. చూడండి ఎలా అని. నేను ఇక్కడ ఒక పాయింట్ని తీసుకున్నాను. నేను ఇలా సబ్జెక్ట్ చుట్టూ నేను కర్సర్ మూవ్ చేస్తుంటే అది బై డిఫాల్ట్గా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. వామ్మో, ఆటోమేటిక్గా తీసుకుంటుంది కదా, ఇది చాలా మంచి టూల్ ఏమో, ఇది మనకి చాలా యూజ్ అవుతుందేమో అని మీరు అనుకోవద్దు. స్టార్టింగ్లో ఆడుకునేదానికి ఇది యూజ్ అవుతుంది, బట్ ప్రొఫెషనల్గా వర్క్ చేయడానికి ఇదేం యూజ్ కాదు. ఎప్పుడైనా వర్క్ అనేది మీ కంట్రోల్లో ఉండాలండి. దాని కంట్రోల్లో మీరు ఉంటే ఎప్పటికీ వర్క్ అనేది నేర్చుకోలేరు. చూడండి, జస్ట్ ఇది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది, దీనికి ఇష్టమయ్యే విధంగా సెలెక్ట్ చేసుకుంటుంది. నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఈ ఫోటో చుట్టూ నేను కర్సర్ని మూవ్ చేస్తున్నాను అంతే. ఎప్పుడైతే స్టార్టింగ్ పాయింట్ని ఎండింగ్ పాయింట్ని ఇలా నేను కలిపాను, ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను ఫెదర్ ఇవ్వట్లేదు, డైరెక్ట్ కంట్రోల్ చేసి చెప్పుకుంటున్నాను. ఒక న్యూ లేయర్ పెట్టుకుని బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక కలర్ పెట్టుకోవటం ఎందుకు అంటే, మీకు మీ కటింగ్ అనేది ఎలా ఉందో తెలియాలి అంటే మీరు కంపల్సరీ ఒక న్యూ లేయర్లో ఫోటో అయితే ఇది కూడా కటింగే, బట్ ఏముంది, ఈ ఎడ్జెస్ అన్నీ కూడా మాయమైపోయాయి. ఇలాంటి వర్క్ నిజంగా అవసరం అంటే ఇలాంటి వర్క్ ఎవరికి వద్దండి. ఎందుకంటే
ఫోటో అనేది లైఫ్ టైం మెమరీ, ఆ మెమరీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలని ఎవరివన్ కోరుకుంటారు. మీరు ఇలాంటి బై డిఫాల్ట్గా ఆటోమేటిక్గా అయిపోతుంది కదా అని చెప్పి ఆటోమేటిక్ వర్క్ మీద ఎప్పుడు డిపెండ్ కాకండి. ఈ ఆటోమేటిక్ వర్క్ అనేది మీకు ఎప్పటికీ మంచి చేయదు ఇన్ ఫ్యూచర్ కూడా. సరే, ఇప్పటివరకు మనం 3 టూల్స్ కోసం మాట్లాడుకున్నాం. లాసో, పాలిగానల్, అలానే మ్యాగ్నెటిక్ లాసో. ఈ లాసోని ఏంటంటే వీలైనంత వరకు చెప్తున్నా చూడండి, ఫ్రీ హెయిర్ సెలెక్షన్ కోసము, అలానే చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈమె ఫ్లవర్స్ పెట్టుకోలేదు, బట్ ఈ ఫ్లవర్సే ఉన్నాయనుకోండి, దీన్ని నేను లాసో టూల్తో సింపుల్గా కట్ చేయగలుగుతాను. ఈ లాసోని ఫ్లవర్స్ కటింగ్ కోసం వాడతాం. అలానే ఏంటంటే ఫ్రీ హెయిర్ సెలెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రీ హెయిర్ అనేది ఉంది, మనం చెప్పుకున్నాం ఫ్రీ హెయిర్ అంటే ఏంటి, దాన్ని ఎలా కట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ అయిపోతే దాని నుండి ఫ్రీ హెయిర్ని ఎలా తీయాలి, బట్ తీయలేని సిచ్యువేషన్లో మనం ఫ్రీ హెయిర్ని ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ రాబోయే క్లాసెస్లో వస్తాయి. సరేనా? ఇప్పుడు చూడండి, అంటే ఫ్రీ హెయిర్ కటింగ్కి ఇలా ఫ్రీ హెయిర్ని సెలెక్షన్ కోసం కూడా మనం లాసోని వాడచ్చు. సరేనా? ఇది క్లారిటీ. లాసో, పాలిగానల్ లాసో, మ్యాగ్నెటిక్ లాసో, ఈ మూడింటిలో మనం ఉపయోగించేది మాత్రం లాసో టూల్ మాత్రమే వాడతాము. సరేనా? క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం కట్ చేసినటువంటి ఒక ఫోటో కదా, మూవ్ టూల్ సెలెక్షన్లో ఉన్నప్పుడు ఇలా మనం డ్రాగ్ చేస్తే డిఫరెంట్ టైప్ డూప్లికేట్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డూప్లికేట్ తీసుకున్న ప్రతిసారి లేయర్ 1 కాపీ, లేయర్ 1 కాపీ 2 ఇలా నెంబర్స్ వస్తున్నాయి. ఇక్కడ లేయర్ 1 కాపీ 6 అనేది పైన ఉంది, అది ఇది. మీరు లేయర్ 1 కాపీ 6ని సెలెక్ట్ చేసుకొని ఇది లేయర్ అన్నిటికంటే కిందకి వెళ్ళాలనుకోండి, షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ కొట్టారనుకోండి, ఇది కిందకు వచ్చేసింది. చూడండి, మనం ఇప్పుడు సెలెక్ట్ చేసింది ఎక్కడ ఉంది, ఓకే ఇక్కడికి వచ్చేసింది. ఇది ఈ పైన ఉన్నది ఇక్కడికి వచ్చింది. అలానే ఇక్కడ ఉన్నది కంట్రోల్ పట్టుకుని ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేశారనుకోండి, ఇలా ఒకదానికి వెనుక ఒకటి వెళ్తుంది అన్నమాట. మనం ఇప్పుడు సెలెక్ట్ చేసింది షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతుంది. అలానే షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని క్లోజ్డ్ బ్రాకెట్ క్లిక్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్లూ కలరే ఉంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, నేను షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని క్లోజ్డ్ బ్రాకెట్ డైరెక్ట్ పైకి వెళ్ళిపోయింది. షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ డైరెక్ట్ కిందకి వెళ్ళింది. ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. జస్ట్ దీన్ని అయితే మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే మ్యాజిక్ వాండ్ టూల్, దీని పేరు W అనమాట. లాసో టూల్ షార్ట్కట్ L అనమాట. ఇప్పుడు మనం మ్యాజిక్ వాండ్ కోసం చెప్పుకుందాం. ఫోటోషాప్ 7.0లో ఓన్లీ మ్యాజిక్ వాండ్ మాత్రమే ఉంది. ఇది ఫోటోషాప్ కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ కాబట్టి ఇందులో క్విక్ సెలెక్షన్ టూల్ కూడా యాడ్ అయింది. ఇప్పుడు 2024 లేదంటే 2023 వెర్షన్లో కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యేటటువంటి టూల్ కూడా ఇందులో యాడ్ అయిపోయింది. సరేనా? మనం చూడండి, వీటిని రిమూవ్ చేశాను. ఇప్పుడు మ్యాజిక్ వాన్ని ఎలా వాడతాము, ఈ మ్యాజిక్ వాన్ని ఎందుకోసం వాడతాము అనేది అంటే, ప్రతి ఫోటోలో కూడా కొన్ని ఉంటాయండి. అవి ఏంటంటే, ఫోటో అంటే లైటింగ్, కెమెరా లైటింగ్ రెండు ఫ్రెండ్స్ అనమాట. కెమెరాకి తగ్గ లైటింగ్ ఎప్పుడైతే మనం ఇస్తామో ఆటోమేటిక్గా ఫోటో అనేది ది బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే కెమెరాకి తగ్గటువంటి లైటింగ్ మనం ఇవ్వమో ఫోటో అనేది పర్ఫెక్ట్గా రాదు. మనం ఫోటో తీసినప్పుడు ఏంటంటే టోన్స్ అనేవి ఉంటాయి, ప్రతి స్కిన్లో కూడా టోన్స్ ఉంటాయి. స్కిన్లోనే కాదు, ఈవెన్ హెయిర్లో కానీ డ్రెస్లో కానీ వాట్ ఎవర్. ఆ టోన్స్ ఏంటంటే మిడ్ టోన్స్, హైలైట్స్, షాడోస్ 3 ఉంటాయి అన్నమాట. మిడ్ టోన్స్ అంటే మనం ఫోటో తీసేటప్పుడు ఫోటో ఈవెన్గా పడినటువంటి లైట్ అనేది మిడ్ టోన్స్ అన్నమాట. చూడండి, నేను మ్యాజిక్ వాండ్తో ఏంటంటే మిడ్ కలర్స్ అన్నీ సెలెక్ట్ చేయొచ్చు. అలానే ఏంటంటే షాడోస్ అంటే నీడలు, ఫోటోలో ఎక్కడైతే లైటింగ్ పడలేదో అప్పుడు నీడలు అనేవి పడతాయి ఫోటోలు. వాటిని సెలెక్ట్ చేసుకునేదానికి మనకి మ్యాజిక్ వాండ్ అనేది యూజ్ అవుతుంది. అలానే హైలైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడైతే లైటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోస్ మీద కానీ ఇక్కడ ఈ చిన్ మీద కానీ లైటింగ్ కొంచెం ఎక్కువ పడింది, అందువల్ల చూడండి ఇక్కడ వైట్నెస్ అనేది ఎక్కువ ఉంది. ఈ హైలైట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి, వాటిలో కలర్స్ని పెంచడానికి, కలర్స్ని తగ్గించడానికి
ఈ స్కిన్ టోన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి వాడతాం. అలా స్కిన్ టోన్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో బ్లూ అనేది పెంచుతున్నాను, లేదంటే ఎల్లో అనేది పెంచుతున్నాను, వాటి ఏదైనా చేయొచ్చు అండి. రాబోయే క్లాసెస్లో మీకు తెలుస్తుంది. ఇప్పుడు హైలైట్స్, షాడోస్, మిడ్ టోన్స్ అనేవి స్కిన్లో మాత్రమే కాదండి, ఈవెన్ ఇక్కడ హెయిర్ అనేది ఉంది. ఈ హెయిర్లో ఇక్కడ లైటింగ్ ఈ స్కిన్ వెనక ఉంది కాబట్టి ఇక్కడ డార్క్ వచ్చింది. అలానే ఇక్కడ లైట్ ఎక్కువ పడింది ఈ హెయిర్ మీద కాబట్టి ఇక్కడ వైట్ అనేది ఉంది. ఇది కొంత మీడియంగా ఉన్నటువంటి హెయిర్లో కూడా ఉంటాయి. ఈవెన్ డ్రెస్లో కూడా అలానే ఉంటాయి. తను బ్లాక్ కలర్ డ్రెస్ అనేది వేసుకుంది, బ్లాక్. ఇక్కడ చూడండి, ఇక్కడ డార్క్ ఉంది ఎందుకంటే తన చెయ్యి నీడ ఇక్కడ పడింది. ఇక్కడ ఈ సైడ్స్ చూస్తే హైలైట్స్, ఇవి హైలైట్స్, ఇదంతా మీడియం కలర్. వీటిని సెలెక్ట్ చేసుకునేదానికి మ్యాజిక్ వాండ్ వాడతాం. అలానే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ప్లెయిన్గా ఉంది అనుకోండి, ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ని చూడండి, సింగిల్ కలర్ మేబీ ఒక బ్లూ కలరు లేదంటే వైట్ కలరు, సింగిల్ కలర్ ఉండేటప్పుడు వాటిని సెలెక్ట్ చేసుకునేదానికి మ్యాజిక్ వాండ్ అనేది వాడచ్చు. నేను ఇక్కడ యాడ్ అనేది పెట్టుకున్నాను కాబట్టి ఇదిగోండి. ఈ మ్యాజిక్ వాండ్తో ఏంటంటే మనం సెలెక్ట్ చేసేసి ఫొటోస్ని కట్ చేసేద్దాము అని కొంతమంది అనుకుంటారు. అలా ఎప్పుడూ అనుకోకండి. మీ వర్క్ అనేది బాగుండాలి కాబట్టి ఏంటంటే మాన్యువల్గా కొంచెం కష్టపడండి. అన్నీ కంప్యూటరే చేసేస్తే మీరు అక్కడ ఎందుకు ఉన్నారు చెప్పండి? మీరు చేయాలి మాన్యువల్గా. యు ఆర్ ది క్రియేటర్. మీరు ఏం చెప్తే అది చేయాలి సిస్టమ్, అంతేగాని సిస్టమ్ ఏది చెప్తే అది మీరు చేయకూడదండి, సరేనా? మ్యాజిక్ వాండ్ని సింగిల్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉండేటప్పుడు కట్ చేసుకునేదానికి మనం ఉపయోగించుకుంటాం. నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ యాడింగ్లో ఉంది కాబట్టి ఏంటంటే సెలెక్షన్ యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి అది సెలెక్షన్ తీసుకుంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి అది డిఫరెంట్గా తీసుకుంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, వాటిని మనం సెలెక్ట్ చేసుకునేదానికి ఈ మ్యాజిక్ వాండ్ అనేది వాడతాం. బట్ వీలైనంత వరకు మ్యాజిక్ వాండ్తో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ని సెలెక్ట్ చేసేసి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ నుండి ఫోటోని రిమూవ్ చేసి మనం వేరే బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుందామని మీరు అనుకోవచ్చు. బట్ వీలైనంత వరకు స్కిన్ టోన్ సెలెక్షన్స్కి మ్యాజిక్ వాండ్ అనేది వాడతాం. ఇట్ విల్ టేక్స్. అదే ప్లెయిన్ కలర్ ఉందనుకోండి, సింగిల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది సెలెక్షన్ అనేది వచ్చేస్తుంది, సరేనా? నేను ఫెదర్ అనేది ఇవ్వట్లేదు, ఫెదర్ ఇద్దాం. షిఫ్ట్ F6 క్లిక్ చేసిన ఫెదర్ అనేది వస్తుంది, కంట్రోల్ J. షిఫ్ట్ కంట్రోల్ I. ఇంకా మనం రాబోయే క్లాసెస్లో వీటి కోసం చెప్పుకుందామండి, ఇన్వర్షన్ సెలెక్షన్ ఇవన్నీ. దీంతో కూడా మ్యాజిక్ వాండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ప్లెయిన్ లేదు కానీ కాబట్టి ఇలా అనేది సెలెక్షన్ అనేది వచ్చింది. దీన్ని ఏంటంటే ఎరేజర్ టూల్తో ఎరేజ్ చేసేయచ్చు. బట్ వీలైనంత వరకు గుర్తుపెట్టుకోండి, లాసో టూల్ని ఏంటంటే చిన్న మైన్యూట్ డీటెయిల్స్ని కట్ చేయడానికి లాసో టూల్, ఫేస్లో ఉన్నటువంటి స్కిన్ టోన్ సెలెక్షన్ టైంలో మ్యాజిక్ వాండ్, ఈ రెండింటిని వాడతాం. ఇదే అండి ఈరోజు క్లాస్. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఇందులో క్విక్ సెలెక్షన్ అనేది ఉంది, మనం 7.0లో ఉన్నాం కాబట్టి క్విక్ సెలెక్షన్ కోసం అవసరం లేదు. తొందరగా అయిపోయే వర్క్ మనకు వద్దండి, మాన్యువల్గా నేర్చుకోండి. ఇప్పుడు మీరు ఎంత కష్టపడితే మీరు ఫ్యూచర్లో అంత స్పీడ్గా వర్క్ చేయగలుగుతారు, సరేనా? ఈ క్లాస్ ఇంతే, మరొక క్లాస్లో మళ్ళీ మనం కలుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీకు ఉన్నటువంటి డౌట్స్ని కామెంట్స్గా మాకు అడగండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఫోటోషాప్ గురు.